సో వెల్కమ్ టు అవర్ ఛానల్ NNL ఆల్ ఇన్ వన్. ఇంతవరకు నేను ఇక్కడ కొల్లూరులో ఉన్న మ్యాగ్నా మెజెస్టిక్ మెడోస్లో విల్లాస్ అదే 267 గజాలు కానీ 300 కానీ 400 గజాలు కానీ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది నన్ను బడ్జెట్లో ఏదైనా విల్లాస్ ఈ మ్యాగ్నా మెజెస్టిక్ మెడోస్లో ఉన్నాయా అని అడిగితే దానికి ఉన్న విల్లాస్ కంటే కొంచెం తక్కువ రేంజ్లో అంటే 222 గజాలు 200 గజాలు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ ఉన్నాయి. నేను ఇందులో ఒక విల్లా ఒకటి శాంపుల్గా పెడుతున్నాను అనమాట, ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఒకటి. సో ఇది ఎవరైనా అయితే మనకు ఈ చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ఉన్న వెంచర్లో ప్రస్తుతానికి మనకు మంజీరా ఫెసిలిటీ మంజీరా వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం మంజీరానే వాడుతున్నాం అనమాట. సో బిర్లా ఓపెన్ స్కూల్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్కూల్ ఆ రోడ్లో ఉంది. ఇంకా ఓఆర్ఆర్ దగ్గరికి వచ్చి మనకి 4 కిలోమీటర్స్, అలాగే ఎగ్జిట్ 2 వచ్చి 9 కిలోమీటర్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 11 కిలోమీటర్స్, గచ్చిబౌలి ఇవన్నీ కూడా 14 కిలోమీటర్స్, మటరల్ BHL 11 కిలోమీటర్స్. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట. కంటినెంటల్ హాస్పిటల్ కూడా ఇక్కడ నల్గొండలో ఉంది. సో ఒకప్పుడు 3 years బ్యాక్ వెళ్తే ఇక్కడ స్విగ్గీ కానీ జొమాటో కానీ అదర్ కొరియర్స్ కానీ ఏం డెలివరీ వచ్చేవి కాదు, క్యాబ్లు కూడా బుక్ అయ్యేవి కాదు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ క్యాబ్స్ బుక్ అవుతున్నాయి, ఈ డెలివరీ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కంఫర్టబుల్ లివింగ్ ఆ విధంగా ఇందులో క్లబ్ హౌస్ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఎమ్యూనిటీస్ కానీ స్విమ్మింగ్ పూలు, అలాగే షటిల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, ఇండోర్ గేమ్స్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రతిదానికి కోచ్ ఉన్నారు, పిల్లలకి సంబంధించి కానీ పెద్దలకు కానీ యోగా కానీ అన్నింటికీ కోచింగ్ ఉన్నది ఇక్కడ. సో ఇలాంటి ఫెసిలిటీస్ ఒకసారి ఏమున్నాయో చూడాలంటే కనుక ఒకసారి ఈ నాకు డిస్క్రిప్షన్ నెంబర్లో ఇచ్చిన నెంబర్ని కాల్ చేస్తే నేను వాళ్ళకి డీటెయిల్గా చూపించడం, ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే డీటెయిల్గా పెట్టడం జరుగుతుంది. ఇక మనకేంటంటే తక్కువ బడ్జెట్లో అంటే ఇక్కడ 222 స్క్వేర్ యార్డ్స్ 200 ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. ఈ 267 300 స్క్వేర్ యార్డ్స్ తోటి ఆ ఎస్ఎఫ్టీతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఎస్ఎఫ్టీ వస్తుంది. కాబట్టి ఎవరైనా ఈ బడ్జెట్లో అందుబాటులో తీసుకోవాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ నేను ఇవ్వగలుగుతాను. సో మీకు ఈ వీడియో క్లియర్గా చూసిన తర్వాత మీరు రావాలనుకున్న ఉంటే మాత్రం ఈరోజు ఇంతకుముందు తెచ్చిపెట్టిన వీడియోల కంటే భిన్నంగా, ఎందుకంటే ఒక్కొక్కరు బడ్జెట్ని బట్టి అడుగుతున్నారు. ఈ కొంచెం ల్యాండ్ తక్కువ ఉన్న కారణంగా దీని ఎస్ఎఫ్టీ తక్కువ ఉండి దీని కొంచెం రేటు డిఫరెంట్ పడుతుంది. కాబట్టి ఇది ఇక్కడ ఈ వీడియో చేయడం జరిగింది. ఈ సైట్ వచ్చి స్థలం వచ్చి 222 స్క్వేర్ యార్డ్స్. దీన్ని ప్లింత్ ఏరియా వచ్చి 3400 అన్న ఎస్ఎఫ్టీ అనమాట. సో మీకు వివరంగా వీడియోలో అన్ని క్లియర్గా చూపిస్తాను. మీరు ఎవరన్నా నచ్చితే కనుక ఈ నెంబర్కి నాకు కాల్ చేస్తే నేను మీకు ఈ విల్లా చూపించడం జరుగుతుంది. సో మీరు ఒకసారి వీడియో ద్వారా మా ఈ విల్లా ఎలా అనమాట. ఇది హాల్లో నుంచి ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుంది, పూజా గది, ఇలా వస్తే ఇది కిచెన్ అన్నమాట. ఇది
ఇట్లా కిచెన్ నుంచి బయటికి వెళ్ళడానికి యూటిలిటీ ఏరియా ఈ విధంగా ఉంటుంది. సో హాల్లోంచి ఈ స్టేర్ కేస్ పక్కన వస్తే ఒక గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ హాల్లో ఒక వాష్రూమ్ అటాచ్డ్ అన్నమాట. ఇది ఈ బెడ్రూమ్కి ఇక్కడ మళ్ళీ అక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఈ విధంగా బెడ్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ అన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ వచ్చింది, హాలు. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే స్టైర్ కేస్ మీదుగా మనకి ఇక్కడ అయితే ఇక్కడ లిఫ్ట్ ఇవ్వలేదు, లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వలేదు. కానీ ఈ ప్లేస్లో ఎవరైనా లిఫ్ట్ పెట్టించుకోవచ్చు అన్నమాట. ఈ ప్లేస్లో లిఫ్ట్ పెట్టించుకోవడానికి ఛాన్స్ ఉంది. సో వేరే వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇక్కడే పెట్టించుకున్నారు. తీసుకున్న తర్వాత లిఫ్ట్ గురించి ఏ విధంగా పెట్టుకోవాలని నేను చెప్తాను. సో ఈ విధంగా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిన వెంటనే ఒక హాల్ వస్తుంది. ఈ హాల్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది మాస్టర్ బెడ్రూము, రైట్ సైడ్ ఉన్నది చిల్డ్రన్ బెడ్రూము. అయితే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఈ మాస్టర్ బెడ్రూమ్కి వుడెన్ ఫ్లోరింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ పక్కనే డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది అన్నమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ ప్లేస్. సో ఇది వాష్రూమ్ అన్నమాట. సో ఇది డ్రెస్సింగ్ ఏరియా. సో ఇక్కడ మీకు బాల్కనీ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇట్లా మన హాల్లోకి వస్తే ఈ లెఫ్ట్కు ఉన్నదేమో బాల్కనీ, ఈ లెఫ్ట్కు ఉన్నది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్, అలాగే డ్రెస్సింగ్ ఏరియా కూడా వాష్రూమ్ అక్కడ ఉందన్నమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోరు చూసారు కదా, ఇక్కడ నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం అన్నమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం అనమాట. వెళ్తున్నప్పుడు ఈ స్టైర్ కేస్ కూడా సుమారు 3.5 feet అబౌవ్ మెట్లు కట్టి ఉంది. దీనికి గ్రానైట్ వేసి ఉన్నాయి. ఈ గ్రానైట్ వేసి ఇలా ఒక రౌండ్, సెకండ్ రౌండ్ ఇట్లా ఉండటంతో మనకి ఎప్పుడైనా పవర్ ప్రాబ్లం ఉన్నా, లిఫ్ట్ లేకపోయినా కూడా మనం మెట్లు ఎక్కడైనా కంఫర్టబుల్ ఉందన్నమాట, ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ మనకి లెఫ్ట్కి మన ఈ హోమ్ థియేటర్ ఉంది. హోమ్ థియేటర్ దీనికి కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉన్నది. ఎవరైనా హోమ్ థియేటరు దీని మళ్ళీ ఎవరైనా కొంతమంది బెడ్రూమ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటేనే, లేకపోతే హోమ్ థియేటర్ కింద ఉండవచ్చు. సో ఇక్కడ నుంచి మనం బాల్కనీలోకి బయటకు వెళ్తాం అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా కాబట్టి ఏంటంటే ఇటు రోడ్డు వైపుకి మనకి ముందంతా ఖాళీగా ఉంటుంది టెర్రస్ పైన.